హలో గైస్, వెల్కమ్ టు క్యాప్కట్ కోర్స్ ఫ్రమ్ బిగినర్ టు ప్రో లెవెల్. అసలు క్యాప్కట్ గురించి అసలు ఏమి తెలియని వాళ్ళ దగ్గర నుంచి క్యాప్కట్లో మీరు ప్రో ఎడిటింగ్ చేసే వరకు నేనైతే మిమ్మల్ని తీసుకెళ్తాను. సో దానికి కానీ ఫస్ట్ మీరు VPN అయితే ఆన్ చేసుకోవాలి. నేను యూస్ చేసిన VPN అయితే ఎనీ VPN అనమాట. సో మీరు VPN కనెక్ట్ చేసుకుని క్యాప్కట్ ఓపెన్ చేయగానే మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక మీ పైన చూసుకున్నట్టయితే క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో మీరు దాన్ని అయితే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినాక మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మీ కొత్త ప్రాజెక్ట్ ఒక టైం లైన్ అనమాట. మీరు కూడా అలాగా ఎనీ VPN యూస్ చేస్తుంటే ఫస్ట్ మీరు ఒకసారి నెట్వర్క్ సరిగ్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో దానికని మీరు ఒకసారి ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఓపెన్ అయితే సో మనకు నెట్వర్క్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు మీ VPN అయితే డిస్కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో VPN డిస్కనెక్ట్ చేసుకున్నాక సో మీరు మీ టైం లైన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మీడియా పేజ్ అనమాట. ఇక్కడ వచ్చి మీరు మీ ఫైల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేయర్ టైమ్ లైన్ అంటే మీరు టైమ్ లైన్లో ఏ మీడియా అండ్ ఆడియో అయితే యాడ్ చేస్తారో దాని యొక్క అవుట్పుట్ అనేది మీ ప్లేయర్ టైమ్ లైన్ అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్కి వచ్చేసి మీరు వీడియో ఒక డీటెయిల్స్ ఆర్ ఆడియో ఒక డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఈ డీటెయిల్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కింద మీకు కనిపించేది దీన్ని టైమ్ లైన్ అంటారు అనమాట. మీరు మీడియాలో ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ఆడియోస్ అన్ని ఈ టైమ్ లైన్లో మీరు డ్రాగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైకి మీకు ఎలా కావాలంటే అలా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు లెఫ్ట్ టాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఐకాన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మీడియా. సో మీరు ఫైల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే సెకండ్ వచ్చేసి సబ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇదైతే మీరు మళ్ళీ చెప్తానన్నా. సో నెక్స్ట్ వచ్చేసి యూవర్స్ అనమాట. మీరు ఏమైనా ఇక్కడ యాడ్ చేసుకుంటే అంటే ఫేవరెట్స్ యాడ్ చేసుకుంటే అది. నెక్స్ట్ వచ్చేసి AI మీడియా. ఇదైతే మనం పెద్దగా అయితే యూజ్ చేయము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేసెస్. సో ఈ స్పేసెస్లో మనం ఏమైనా యాడ్ చేసుకున్న ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ఏమైనా ఉంటే అవి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైబ్రరీ. క్యాప్కట్లో డిఫాల్ట్ లైబ్రరీస్ ఉంటాయి. సో అవి అయితే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే పెద్దగా మనకైతే అవసరం లేదు. సో దాని పక్కన ఉండేదైతే ఆడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్. మీరు ఆడియో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇదైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి యూవర్స్ అని ఉంటుంది. సో సేమ్ మీరు ఏమైనా ఫేవరెట్స్ యాడ్ చేసుకుంటే అది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి AI మ్యూజిక్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యూజిక్. సో ఇది డిఫాల్ట్ క్యాప్కట్ లైబ్రరీ మ్యూజిక్స్ ఉంటాయి. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. సో మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. సో మనం 2 క్లిప్స్ మధ్య ట్రాన్సిషన్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం కదా. సో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ కూడా చాలా లైబ్రరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్ అనేది. సో ఇక్కడ కాపీరైట్ ఏమన్నా ఉంటే మీరు యూజ్ చేసిన ఆడియోకి ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ దాని పక్కన ఏదైతే టెక్స్ట్ అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి యాడ్ టెక్స్ట్. సో మీరు ఇక్కడ నుంచి ఏదైనా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి AI ప్యాకేజింగ్ అనమాట. సో ఇదైతే ఏమైనా యూజ్ చేయము. తర్వాత యూవర్స్. సో మీరు ఇక్కడ ఏమైనా ఫేవరెట్స్ యాడ్ చేసుకుంటే అది ఇక్కడ ఉంటుంది. సో తర్వాత టెస్ట్ ఎఫెక్ట్స్ అనమాట. టెస్ట్ ఎఫెక్ట్స్ అంటే మీరు యాడ్ చేసిన టెస్ట్కి ఎలా ఎఫెక్ట్స్ అనేది చూపించాలనేది ఇక్కడ చాలా అయితే ఉంటాయి. సో మీరు దీంట్లో నుంచి ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా లైబ్రరీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ ఆఫ్ టెంప్లెట్ అనమాట. సో టెక్స్ట్ ఆఫ్ యానిమేషన్ ఆన్ టెంప్లెట్గా అయితే సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా లైబ్రరీస్ అయితే ఉన్నాయి. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటో క్యాప్షన్స్. సో మీ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్లో ఆ వీడియోకి ఇంగ్లీష్ తెలుగు ఉంటే సో మీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్యాప్షన్స్ అని ఆటో జనరేట్ చేయొచ్చు అన్నమాట. సో తర్వాత వచ్చేసి లోకల్ క్యాప్షన్స్. సో మీరు క్యాప్షన్స్ యాడ్ చేస్తారు కదా. సో వాటికి ఏమైనా చేంజెస్ చేయాలంటే మీరు దీని ద్వారా చేయొచ్చు. సో దాని పక్కన ఉండేదైతే మనకి స్టిక్కర్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి యువర్స్ అంటే చెప్పాను కదా. సో దీంట్లో మీరు ఏమైనా ఫేవరెట్స్ యాడ్ చేసుకునేది ఉంటుంది. సో తర్వాత వచ్చేసి స్టిక్కర్స్. సో ఇది క్యాప్కట్ ఒక డిఫాల్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా లైబ్రరీస్ ఇస్తున్నారు. మీరు ఒకసారి అన్ని చెక్ చేసుకుని మీకు కావాల్సిన యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్స్. సో మీరు ఇక్కడ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. రెక్టాంగిల్, సర్కిల్ అలా ఉన్నాయి. సో లాస్ట్ వన్ వచ్చేసి కస్టమ్ అనమాట. సో కస్టమ్ అంటే మీకు కావాల్సిన షేప్స్ అనేది మీరు డ్రా చేసుకొని దానికి ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్లో చూసుకుంటే ఫస్ట్ ఫేవరెట్స్ ఉంది. ఫేవరెట్స్ అంటే మీరు ఫేవరెట్ యాడ్ చేసుకున్నాను. సో తర్వాత వీడియో ఎఫెక్ట్స్ అనమాట. వీడియో అంటే ఆ హోల్ వీడియోకి అనేది ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో దీంట్లో కూడా చాలా లైబ్రరీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ ఎఫెక్ట్స్ అనమాట. బాడీ ఎఫెక్ట్స్ అంటే ఓన్లీ ఆ వీడియోలో ఉండే పర్సన్ ఏమైనా ఉంటారు లేదా థింగ్ ఏదో ఉంటుంది దానికి ఒకటి ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది.
సో అది వీడియోకి, బాడీ అయితే తేడా. సో దీంట్లో కూడా చాలా లైబ్రరీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఉండేదైతే ట్రాన్సిషన్స్ అనమాట. ట్రాన్సిషన్స్ అంటే మనం 2 క్లిప్స్ మధ్య యాడ్ చేస్తాం కదా! సో దాన్ని ట్రాన్సిషన్ అంటాము. సో ఇక్కడ దీంట్లో కూడా చాలా లైబ్రరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్షన్స్. సో మీరు ఇక్కడ టెక్స్ట్‌లో చూసుకొని ఆటో క్యాప్షన్స్ అని ఉంది కదా! సో ఇక్కడ కూడా క్యాప్షన్స్‌లో సేమ్ ఆటో క్యాప్షన్స్ అని ఉంటది. సో మీరు కింద జనరేట్ నొక్కితే జనరేట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెంప్లేట్స్ అనమాట. సో ఈ క్యాప్షన్స్‌కి ఏదో ఒక యానిమేషన్ ఆల్రెడీ టెంప్లేట్స్‌లో ఉంటాయి. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటో లిరిక్స్ అండ్ ఏఐ మూవీస్ ఇవంతా మనం ఎక్కువగా యూజ్ చేయము. సో అలా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్టర్స్. ఫిల్టర్స్‌లో తీసుకుంటే ఇప్పుడు మనం వీడియో యొక్క కలర్ గ్రేడింగ్ గానీ, సో ఇవన్నీ ముందే ప్రీసెట్ చేసి పెట్టుంటారు. సో దాన్ని ఫిల్టర్ అంటాం. సో ఇక్కడ చాలా లైబ్రరీస్‌ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జస్ట్‌మెంట్. అడ్జస్ట్‌మెంట్ అంటే మీరు మీ వీడియో యొక్క కాంట్రాస్ట్ అవి ఇవి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అవి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. అయితే వస్తుందనమాట. సో చెప్పాను కదా! ఇది డీటెయిల్స్‌ని ఎడిట్ చేసుకోవచ్చని. సో దీని గురించి నేను మళ్ళీ అయితే డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఐ అవుతారనమాట. సో ఇదైతే మనం పెద్దగా యూజ్ చేయము. సో మీరు బయట నుంచి ఏం డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడ నుంచి అయితే మనం అన్నీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పైన చూసుకున్నట్టయితే మెనూ బార్ ఉంటుందనమాట. సో మెనూ బార్‌లో ఫస్ట్ ఫైల్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి అనేది ఉంటది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిట్ అనమాట. ఇక్కడ అండు అని ఉంటే అండు కొడితే మీరు ప్రీవియస్‌గా చేసిన చేంజెస్ అనేది బ్యాక్ వెళ్ళిపోతాయి. లేదంటే మీరు మీ కీబోర్డ్‌లో కంట్రోల్ జెడ్ కొట్టారనో సో బ్యాక్ అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ లేఅవుట్‌లోకి వచ్చినట్టయితే ఫస్ట్ డిఫాల్ట్‌లో ఉంటుందన్నమాట. లేదా మీరు మీడియా క్లిక్ చేసినట్టయితే మీడియా అనేది ఫస్ట్ ప్రయారిటీ అయ్యి రిమైనింగ్ అన్నీ వాటి సైజెస్ అనేది అడ్జస్ట్ అవుతాయన్నమాట. సో మీకు మీడియా పేజ్ అనేది పెద్దగా కనబడి మీరు మీడియాని అడ్జస్ట్ చేసుకోవడానికి బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్ అనమాట. మీరు యాట్రిబ్యూట్స్ క్లిక్ చేస్తున్నారనుకో యాట్రిబ్యూట్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా అవుతుంది. సో రిమైనింగ్ అన్ని దానికి తగ్గట్టు సైజెస్ చేంజ్ చేసుకుంటాయి. సో మీ యాట్రిబ్యూట్స్ అన్ని ఫుల్ స్క్రీన్‌లో చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ అనమాట. సో మీరు ఇప్పుడు రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ వర్టికల్ ప్లే టైమ్ అనేది ఇక్కడ వస్తుంది. సో రిమైనింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు మళ్ళీ నార్మల్‌గా ఉన్నట్టు కావాలంటే రీసెట్ కొట్టుకోవచ్చు అన్నమాట. రీసెట్ కొడితే మొత్తం నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే మోర్ ఉంటాయి. మోర్‌లో ప్రైవసీస్ అవి ఉంటాయి. తర్వాత సెట్టింగ్స్, అకౌంట్ లేదా డిలీట్ చేసుకునే ఆప్షన్, ఎగ్జిట్ హోమ్ పేజ్ అంటే డైరెక్ట్ హోమ్ పేజ్‌కి వెళ్ళిపోతున్నాము. కిట్ అంటే మీకు క్యాప్‌కట్ అనేది మొత్తం ఫిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ రైట్ టాప్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉండే ఐకాన్ అనేది ఇది లేఅవుట్ ఐకాన్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఉంటే మీరు మెన్యూలో లేఅవుట్‌లో చూసారు కదా! సో సేమ్ అదే అక్కడ కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండేది కంట్రోల్స్ అనమాట. సో మీరు షార్ట్‌కట్స్ క్యాపిటల్ ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు ఒకసారి అవన్నీ చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మీరు క్యాప్‌కట్ ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి షేర్ అనమాట. సో మీ ఫైల్‌ని షేర్ చేసుకొని లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌పోర్ట్స్. మీరు రెడీ అయిపోయిన వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకునే సెట్టింగ్స్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను కింద ఉండే ఈ ఎలిమెంట్స్ ఏంటి, అసలు వీడియోకి ఏ ఎలిమెంట్స్‌కి సంబంధం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.